తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుత బీజేపీ మాజీ టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ పేరును సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈటెల తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారా, ఈటెల ఘర్ వాపస్ ఉంటుందా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తన ప్రసంగంలో కేసీఆర్ పదే పదే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించారు. సుమారు 2 గంటల ప్రసంగంలో 15 సార్లకు పైగా ఈటెల ప్రస్తావన తీశారు సీఎం కేసీఆర్. పదే పదే మిత్రుడు ఈటెల రాజేందర్ చెప్పినట్లు అన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణకు నిధులు తెచ్చేందుకు ఈటెల రాజేందర్ కొట్లాడారని గుర్తు చేశారు కేసీఆర్. మొన్నటి వరకు ఇటువైపు ఉండి నిన్న అటువైపు వెళ్లినంత మాత్రాన బీజేపీ వైఖరి ఏంటో ఈటెల రాజేందర్ కు తెలియదా అంటూ కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి ఉండే ఇదే సభలో నేను నిలబడి మాట్లాడిన ఆయన ఇదే రాజేందర్ ఇదే హరీష్ వీళ్ళంతా గడబడి చేసి ఆ రోజు మాకు తెలంగాణకు నిధులేవి మాకు అతి అని గడబడి చేస్తుంటే మీరు ఎక్కదక్క మాట్లాడితే ఒక పైసా కూడా పెట్టబోయి ఏం చేస్తావో చేసుకోను. పథకాల రూపకల్పనలో ఈటెల సహకారాన్ని గుర్తు చేసిన కేసీఆర్ అటు సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈటెల రాజేందర్ సహకారాన్ని గుర్తు చేశారు కేసీఆర్. విశ్వవిద్యాలయాల్లో హాస్టల్ డైట్ ఛార్జీలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను పిలిచి మాట్లాడాలంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు సూచించారు. బస్సుల విషయంలో కూడా ఈటెల సూచనలు పాటించాలంటూ ఆర్టీసీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ల విషయంలోనూ ఈటెలను కేసీఆర్ సమర్థించారు. రాజేందర్ గారు చేసిన సూచనలో అధ్యక్ష డైట్ ఛార్జీలు పెంచమని ఒకటి కోరిన వారు న్యాయసమ్మతమైన కోరిక. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు ఉన్నారు. ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచానో మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది కాబట్టి రాజేందర్ గారు చెప్పారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు. అయితే మంత్రులు పిలిస్తే సమావేశాలకు వెళ్తానన్నారు ఈటెల రాజేందర్. తనకు ప్రజలే ముఖ్యమని చెప్పారు. ఈ సభకు ఈటెల వచ్చేది తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పడానికి వస్తారు తప్ప ఈటెల సొంత ఏజెండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అవే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తా, అవి పరిష్కారమై సంతోషపడతా, ఎందుకు పోను, తప్పకుండా పోతా నేను. సభలో కేసీఆర్ వ్యవహారంతో ఈటెల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ లో చేరుతారా అన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈటెల పేరు ప్రస్తావించే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఘర్ వాపసి అంటూ నినాదాలు చేశారు. అయితే తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసిన వాళ్లు పిలిచినా పోనని చెప్పారు. పార్టీ మారేది లేదంటూ ఈటెల రాజేందర్ తేల్చి చెప్పేశారు. ఈటెల రాజేందర్ అంటాడు స్టబ్బర్గా ఉంటాడు, ఈటెల రాజేందర్ అంటాడు కమిట్మెంట్తో ఉంటాడు, ఎక్కడో ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన మళ్ళీ ఈ పార్టీలో ఉన్నది కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపేరుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఎప్పుడు పార్టీలో వదిలిపెట్టి పోయినోడు కాదు, గుర్తుపెట్టుకోండి. నల్లెలా కొట్టినని చెప్పి 100 సార్లు చెప్పిన ఇప్పుడు అంతే తప్ప పార్టీలు మారే కల్చర్ ఉన్నది కాదు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతుండే అంతకంటే కూడా కాదు, పోరు. అయితే కేసీఆర్ పదే పదే తన పేరు ప్రస్తావించడంపై ఈటెల స్పందించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని అన్నారు. కేసీఆర్ అబద్ధాన్ని అటూ చెప్పగలరు ఇటూ చెప్పగలరంటూ చురకలంటించారు ఈటెల. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల వేళ ఈటెల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేది లేదని ఈటెల రాజేందర్ చెప్పడంతో ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు పడినట్లయింది.